యా మీకు రీసెంట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టేకన్ చాప్టర్ వైజ్ పీడిఎఫ్. సో అందులో కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం, లైక్ ఫస్ట్ చాప్టర్ కానీ సెట్స్, సో ఇలాంటి కొన్ని వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు. సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కొన్ని చాప్టర్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది నీడెడ్, కాబట్టి కొద్దిగా ఇంత స్ట్రెస్ తీసుకొని కూడా చెప్తున్నా. మీకు ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పేటప్పుడు వింటే అర్థమైద్ది అని. సో మళ్ళీ చెప్తున్నాను, సో లిజన్ ప్రాపర్లీ. చాప్టర్ 2 రిలేషన్స్ ఫంక్షన్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ చూస్తే, క్వశ్చన్ చెప్పట్లేదు, చదువుతాను చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ బై ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ అడిగాడు. ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ బై ఎక్స్. ఏమడిగాడు? ఎఫ్ ఆఫ్ జీరో అడిగాడు. జనరల్గా ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఇచ్చాడు? 0. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 బై 0, ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఏ ఆప్షన్? ఆప్షన్ 3. క్లియర్. సెకండ్ క్వశ్చన్, రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అన్నాడు. రేంజ్ అనుకోవడం పెద్ద మ్యాటరా? సెకండ్ క్వశ్చన్ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. దీనికి రేంజ్ జనరల్గా ఒక ఆర్డర్డ్ పేరు రాసేటప్పుడు ఎక్స్ కామా వై అని రాస్తాం, ఆర్డర్డ్ పేరు. ఇక్కడ ఎక్స్ అంటే డొమైన్, వై అంటే రేంజ్. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది కండిషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్. జనరల్గా లాజికల్గా చూడండి, 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4, అలాగే -1 స్క్వేర్ వాల్యూ 1, -2 స్క్వేర్ వాల్యూ 4. సో ప్లస్లో ఉన్న వాల్యూ స్క్వేర్ చేసిన, మైనస్లో ఉన్న వాల్యూ స్క్వేర్ చేసిన మనకు ఆన్సర్ అనేది పాజిటివ్లో వస్తుంది, నెగిటివ్స్లో రాదు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దీని ఆన్సర్ వచ్చేసి పాజిటివ్లోనే ఉంటుంది. నెగిటివ్ నెంబర్ అవాయిడ్ చేయండి. కాబట్టి సో ఈ వాల్యూ ఎంతే ఉండొచ్చు? 0 నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు అయి ఉండొచ్చు. ఎందుకంటే 0కి కూడా నెగిటివ్ సింబల్ ఉండదు, ఇట్స్ న్యూట్రల్, రెండింటికి పాసిబుల్ అయింది. 0 టు ఇన్ఫినిటీ. దీని ఇంటర్వెల్ ఫార్మాట్లో రాసేటప్పుడు ఎలా రాస్తాం? 0 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, కామా అప్ టు ఎంత వరకు? ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ ఇంటర్వెల్. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ బుర్ర పెట్టి వినుంటే నేను చెప్పింది అర్థమై ఉండాలి. సో ఇదే ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అయ్యా. ఫస్ట్ ఆప్షన్ లో ఆప్షన్ తప్పించాడు, ఇన్ఫినిటీకి కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చాడు, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇవ్వడు, అది వాడు ప్రింటింగ్ మిస్టేక్. ఓపెన్ ఇంటర్వెల్ ఇన్ఫినిటీ దగ్గర. క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? p వాల్యూ ఇచ్చాడు 1, 2. p క్రాస్ p కనుక్కోవాలి. p క్రాస్ p మల్టిప్లై చేయడం పిల్లాడిని అడిగినా చేస్తాడు. ఏంటి p అంటే 1, 2 క్రాస్ 1, 2 క్రాస్ 1, 2. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 3 ఒకేసారి చేయడం రాదు అనుకుంటే రెండింటికి చేయండి. ఫస్ట్ ఈ 2కి చేస్తే ఎంత వచ్చింది? 1కి ఒక ఆర్డర్డ్ పేరు 1, 1. నెక్స్ట్ 1కి 2కి ఒక ఆర్డర్డ్ పేరు 1, 2. నెక్స్ట్ 2కి 1కి ఒక ఆర్డర్డ్ పేరు 2, 1. నెక్స్ట్ 2కి ఒక ఆర్డర్డ్ పేరు 2, 2. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి? క్రాస్ సెట్ బ్రాకెట్ 1, 2. సో ఇప్పుడు ఈ టోటల్కి దీనికి ఈ రెండింటికి మధ్య క్రాస్ ప్రోడక్ట్ కనుక్కోండి. 1, 1, ఫస్ట్ వేరియబుల్ 1, ఫస్ట్ 1, 1, 1. నెక్స్ట్ 1, 1, సెకండ్ వేరియబుల్ 1, 1, 2. నెక్స్ట్ 1, 2, ఫస్ట్ వేరియబుల్ సేమ్ 1, 2, 1. నెక్స్ట్ 1, 2, సెకండ్ వేరియబుల్ 1, 2, 2. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 2, 1, 1. నెక్స్ట్ 2, 1, 2. నెక్స్ట్ 2, 2, 1. నెక్స్ట్ 2, 2, 2. సో ఇది ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఇఫ్ ఓకే xy వాల్యూస్ ఇచ్చాడు. x/3 + 1, y - 2/3 = 5/3, 1/3. కంపేర్ చేయండి, x వేరియబుల్స్ కంపేర్ చేయండి, y వేరియబుల్స్ కంపేర్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేది. నెక్స్ట్ ఏ రిలేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ రోస్టర్ మెథడ్, సెట్ బిల్డర్ ఫార్మ్ అండ్ ఆరో డయాగ్రామ్. 3 ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు రిలేషన్ అనేది. కాన్సెప్ట్ కనుక మీరు వినుంటే 3 ద్వారా మనం రీప్రజెంట్ చేయొచ్చు.
రిలేషన్. ఇది అబౌట్ 3 ఫార్మ్స్, ఫోర్త్ ఆప్షన్ అంతేగా. అలాగే 2 మార్క్స్ కూడా చూడండి పనిలో పని. సేమ్ ఎక్స్ వేరియబుల్స్ వై వేరియబుల్స్ కంపేర్ చేయండి. 6th క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. 7th క్వశ్చన్ మీకు ఏ వాల్యూ బి వాల్యూ కావాలన్నాడు. ఏ క్రాస్ బి, టూ మార్క్ క్వశ్చన్ లో 8th వన్ చూడండి, 7th వన్ చూడండి. ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏ కామా ఎక్స్, ఏ కామా వై, బి కామా ఎక్స్, బి కామా వై, ఇలా ఒక 4 వేరియబుల్స్ ఇచ్చాడు. నాకు కావాల్సింది ఏ వాల్యూ బి వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ ఏ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ వేరియబుల్స్, బి వాల్యూ ఇస్ నథింగ్ బట్ సెకండ్ వేరియబుల్స్. ఫస్ట్ వేరియబుల్స్ ఏంటి? ఏ కామా ఏ కామా బి కామా బి. ఇక్కడ సెకండ్ వేరియబుల్స్ ఏంటి? ఎక్స్ కామా వై కామా ఎక్స్ కామా వై. సో ఇది ఆన్సర్ కాదు. ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఏ 2 సార్లు వచ్చింది, బి 2 సార్లు వచ్చింది. సో కామన్ ఎలిమెంట్స్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు తీసుకోము. సో ఒకసారి తీసుకుంటాం. సో ఏ 2 టైమ్స్ వచ్చినా కానీ ఏ ఒకసారి రాస్తాం, బి 2 టైమ్స్ వచ్చినా కానీ బి ఒకసారి రాస్తాం, ఏ కామా బి. అలాగే ఎక్స్ 2 సార్లు వచ్చింది, ఒకసారి రాస్తా ఎక్స్. వై 2 సార్లు వచ్చింది, ఒకసారి రాస్తా వై. సో ఏ వాల్యూ ఏ కామా బి, బి వాల్యూ ఎక్స్ కామా వై. క్లియర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. డొమైన్ అబ్బా, రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ కి డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ అంటే ఏంటి? ఎక్స్ వేరియబుల్, అవునా? జనరల్ గా చెప్పారు, రూట్ లోపల ఏ ఫంక్షన్ ఉన్నా నెగిటివ్స్ తీసుకోం కదా. మనకు ఒకవేళ రూట్ లో -1 ఉందనుకో, దీన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. కాంప్లెక్స్ నెంబర్ లో చెప్పుకుంటారు ఇది ఒక ఇమాజినరీ రూట్. సో ఇమాజినరీ రూట్స్ ఉండవు రిలేషన్స్ ఫంక్షన్స్ లో, ఓన్లీ రియల్ నెంబర్స్ ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్ అవాయిడ్ చేస్తే 0 కానీ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో నేను ఈ లోపల ఉన్న వేరియబుల్ని 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా రాసుకుంటున్నాను. ఇది ఎందుకు రాసుకున్నానో ఇందాక రీజనింగ్ ఇచ్చా, అందుకే. క్లియర్. సో మైనస్ తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్, అప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి. -9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ తో మల్టిప్లై చేశాను కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయింది. నెక్స్ట్ బోత్ సైడ్స్ 9ని యాడ్ చేయండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 వచ్చింది. స్క్వేర్ అటు పంపిస్తే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 వచ్చింది, అంతే. సో ఎక్స్ బిలాంగ్స్ టు -3 to ఎక్స్ వాల్యూ కానీ కావాల్సింది ఎక్స్ లెస్ దాన్ 3. క్లియర్. సేమ్ అలాగే డొమైన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇచ్చిన క్వశ్చన్ వైకి ఈక్వల్ చేసుకో. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్ అటు సైడ్ పంపి స్క్వేర్ అయితే y స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్ తీసుకురా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ వై స్క్వేర్ అటు సైడ్ తీసుకెళ్తే 9 మైనస్ వై స్క్వేర్. జనరల్ గా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9, అంతే కదా. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 మైనస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్, ఈ 2 9s క్యాన్సిల్ అయిపోతాయి. బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తే వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏముంటుంది ఇంకో స్టెప్ రాస్తున్నా చూడండి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ వై స్క్వేర్. అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై స్క్వేర్ అయింది. దీన్ని ఎగ్జాక్ట్ గా రాయాలి అంటే వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది రేంజ్, ఇది డొమైన్. ఈ రీప్రజెంటేషన్ స్టార్ అలా చెప్పారో అలా కంటిన్యూ చేయండి, జస్ట్ కాన్సెప్ట్ వరకు చెప్పాను. సో ఈ 1 మార్క్ 2 మార్క్ అంటే ఇంతకు మించి లేవు రిలేషన్స్ ఫంక్షన్స్ లో. సో క్లియర్. ఓకేనా?